సో యాక్చువల్గా నేను మొత్తం దాని గురించి పాయింట్అవుట్ చేయను, కానీ ఆడుదామా ఆంధ్ర ఇప్పుడు ఏదో అమరావతిలో రోజమ్మ గారు అవినీతిని ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి సడన్గా పడింది. ఆడుదామా ఆంధ్రాలో అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం రాకముందు నుంచి కూడా ఆ వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడేదో అమరావతిలో అమరావతి కాదు, అమరావతి అలాగా సార్, అమరావతిలో అవినీతి గురించి రోజమ్మ గారు కాదు ఫైట్ చేస్తుంటే బయట తీసింది కాదు ఇది. ఇది పిల్లలు ఒక్క నిమిషం ఓకే, మన ఇద్దరం మాట్లాడుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. నేనేమన్నానంటే ఆ పిల్లలు మాకు నాసిరకం బ్యాట్లు ఇచ్చారు, బ్యాట్లు ఒకసారి ఆడగానే ఇరిగిపోయినాయి, ఆడకుండా బంతులు పగిలిపోయినాయి, మాకు సరిగ్గా తిండే పెట్టలేదు అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్లి టిట్కో ఇళ్లలో పొడుగబెట్టారని చెప్పేసి అప్పట్లోనే వచ్చినాయి. కాబట్టి ఇప్పుడేదో రోజా గారు అవినీతిని ప్రశ్నిస్తున్నారు. ఆవిడ మీద ఉన్నటువంటి అనేక అభియోగాల్లో ఇంకా లేట్ అయిందని చెప్పేసి ప్రజల భావన. అసలు ఆవిడ చేసినటువంటి ఆ తిరుమల కొండ మీద ఆవిడ చేసినటువంటి వ్యవహారాలు మేబీ వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని చిన్న స్కామ్ ఇచ్చారేమో అని చెప్పేసి అనుమానాలు కూడా ఉన్నాయి. ఆవిడ కొద్దిగా చిన్న సరిపెట్టుకుంటుంది, ఆవిడ లెవెల్ గా సరిపోతుంది. పిత్తపరిగిల స్కామ్ ఏదో ఇచ్చినట్టున్నారు. సారీ ఫర్ మై లాంగ్వేజ్. బాజీ గారు, పాప మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి మన డిబేట్కి వచ్చారు మన ఛానల్లో. బహుశా ఆయనకి తెలియదు కాబట్టి తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా మేము పూర్తిగా ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ ఏం చెయ్యం. మీరు తెలుసుకోండి. మేము మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో మేము వ్యతిరేకించాం. అట్లాగే రైతులకు సరిగ్గా పరిహారం ఇవ్వలేదని వ్యతిరేకించాం. అట్లాగే వాలంటీర్లు తీసేశారు, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదని ఇదే డిబేట్లో చాలాసార్లు నేను వ్యతిరేకించిన సందర్భం ఉంది. అట్లాగే అనేకమైన అంశాలు సూపర్ 6లో అన్ని అమలు చేయలేదని చెప్పేసి మేము చేశాం. అట్లా వైజాగ్ స్టీల్ గురించి, పోలవరం ప్రాజెక్టు అంశంలో అనేక అంశాల్లో ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా ఎత్తి చూపుతాం. మేము మిమ్మల్ని అంటలా, వైసీపీనే మేము విమర్శించట్లా. వైసీపీకి సపోర్ట్ చేయడానికి అర్హత కలిగిన ఎజెండా ఏమీ లేదు. అన్ని అడ్డదారుల్లో మాట్లాడుతున్నారు, అక్రమంగా మాట్లాడుతున్నారు. కాబట్టి వైసీపీకి మేము సపోర్ట్ చేయట్లా. మీరు పర్ఫెక్ట్ ఎజెండాలో రండి, పర్ఫెక్ట్ ఎజెండాతో రండి, మేము సపోర్ట్ తప్పకుండా చేస్తాం. మీరు ఇవాళ మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ లోనే అడ్డంగా మాట్లాడుతున్నాడు మీ నాయకుడు. హార్బర్ ని తీసుకెళ్లి అమ్మేస్తున్నారు అంటాడు. నిరూపించండి. అమ్మటం కాదు కదా, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు. మిమ్మల్ని సపోర్ట్ చేయమంటారా? మీ పరిపాలనలో మీరు చేసిన అవినీతిని సపోర్ట్ చేయాలా? చెప్పండి. మీరు ఎందుకు సపోర్ట్ చేయాలి? మీరు ఏ పాయింట్ తో మంచి పాయింట్స్ తో రండి, తప్పకుండా మేము కూడా ప్రతిపక్షంగా సపోర్ట్ చేస్తాం. ఇకపోతే ఆంధ్రాలో 120 కోట్ల రూపాయలు గాను 40 కోట్లకు పైగా అవినీతి జరిగిందనేది అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఇప్పుడు తాజాగా ఏంటంటే మొత్తం లెక్కలు తేల్చి ఒక 20 కోట్లకు పైన ఖచ్చితంగా అవినీతి జరిగింది అని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 1,00,000 కోట్లు మోహన్ రెడ్డి గారు ఆగండి, చెప్పనండి, మీరు ఆగండి. ఇప్పుడు పిల్లలే బయటకు వచ్చి మా బ్యాట్లు ఇరిగిపోయినాయి, మా బంతులు పగిలిపోయినాయి, మాకు తిండి పెట్టలా సరిగ్గా, మాకు కోడిగుడ్లు అని చెప్పేసి బిల్లులు పెట్టుకొని పచ్చడేసి పెట్టారు అని ఎవరు చెప్పారు? బయటకు వచ్చి చెప్పారు. ఆ రోజుల్లోనే క్రీడాకారులు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు ఈ రకంగా చేశారని. పాపం ఇది ఇక్కడ డబ్బుల విషయం కాదు సురేష్ గారు ఇక్కడ డబ్బులు ఎంత కాజేశారా, ఎంత కొట్టేశారా అనేది సెకండరీ అంశం. ఇక్కడ మనం చూడాల్సిన కోణం ఏంటంటే క్రీడాకారుల మనోభావాన్ని గాయం చేశారు వీళ్ళు, క్రీడా స్ఫూర్తిని దెబ్బతీశారు వీళ్ళు. అట్లాగే వీళ్ళు ప్రభుత్వాలు క్రీడాకారులను ప్రోత్సహిస్తారా అన్న ఒక విశ్వాసానికి తూట్లు పొడిచారు. ఇవాళ ప్రభుత్వం ఏదన్నా క్రీడాకారులకి ఏదన్నా చేస్తుందంటే నమ్మే పరిస్థితి లేకుండా గ్రామ స్థాయిలో ఎంతమందిని తీసుకొచ్చారు క్రీడాకారులు చెప్పండి. గ్రామ స్థాయిలో మీరు 120 కోట్లు ఖర్చు పెట్టి గ్రామాల నుంచి ఎంతమంది క్రీడాకారులు వెలికి తీశారు పేర్లు చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈ ఆడుదాం ఆంధ్ర ద్వారా 120 కోట్లు ఖర్చు పెట్టి ఎంతమంది క్రీడాకారులు గ్రామాల నుంచి బయటికి తీసుకొచ్చారు పేర్లు చెప్పండి.
ఏ ఒక రోజే వస్తారు. పేర్లు చెప్పండి. ఒక రోజు ఒక కబడ్డీలో సంవత్సరం తెచ్చారా, జరుగుతానే రాష్ట్రం బ్యాడ్మింటన్లో దేశానికి తెచ్చారా, ఆడిపోతారు ఇక్కడ క్రికెట్ లో నుంచి. తెచ్చారా, వాలీబాల్ లో తెచ్చారా, ఒక రోజుకే ఫుట్బాల్ లో పోతారు తెచ్చారా, సార్. ఏ ఆటలో తెచ్చారు, ఏ ఆటగాళ్ళని తెచ్చారు, ఏ ఆటగాళ్ళని పరిచయం రేపు చేశారు లిస్ట్ రాష్ట్రానికి? తీసుకొచ్చా, కూర్చుందాం ఆడదాం. ఎందుకండి ఊరికే ఈ కథలు చెప్తారు ఎందుకండి? అందరికి తెలిసిన సబ్జెక్టే. ఊరికల్లా ఏదో వాళ్ళ కూర్చోబెట్టారు, ఇవన్నీ ఇష్టం కూడా వచ్చినట్టు మాట్లాడితే డబ్బులు ఎట్లా భయ్యా? కొట్టేయడానికి ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆయన చాలా చక్కగా డిజైన్ గా ప్లాన్ గా కొట్టేశారు. ఆ డబ్బులే ఎవరు కొట్టేయాల్సింది జాతీయులు ఏంటా? కొట్టేశారు. ఇంక వేరే డబ్బులే. ఇప్పుడు చిన్న పిల్లలకు అన్నం పెడతాంటే చిన్న ఎవరు తోచిన వాళ్ళు కొట్టారు. లెక్కల్లో మీ బాస్ వేల కోట్లు కొట్టేశారు. వీటిల్లో వీళ్ళు చిన్న చిన్న పాకెట్ మనీ కొట్టేశారు. కొట్టేయటం అనేది జరిగిపోయింది. ఎందుకు మాట్లాడతారు? ప్రజలకు తెలుసు, ప్రజలు గ్రహించారు ఈ కొట్టేసే కార్యక్రమం. కాబట్టి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. ఎందుకంటే మిమ్మల్ని జీరో చేసి రాష్ట్రంలో మాట్లాడుకోవాలా, నిజాలు మాట్లాడుకోవాలి. దేశంలో ఎందుకంటే నిజాలు మాట్లాడుకుందాం. దేశాన్ని వదిలిపెట్టి మీరు నిజాలు మాట్లాడుకుందాం. మీరు నిజాలు చెప్పండి, వాస్తవాలు చెప్పే ధైర్యంతో చెప్పండి. మేము వింటాం తప్పకుండా. 40% ఎందుకంటే అట్లా ఏందండి ఇది? రాష్ట్రం కాదు ఏమండి? దేశాన్ని. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు అవన్నీ కాదు, కరెక్ట్ కాదు. వైసీపీ ఫార్మేషన్ సురేష్ గారు కాంగ్రెస్ పార్టీతో నిండు ఎందుకు అటు జోలికి వెళ్తాం? ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఒక రికమెండేషన్ చేశారు, సిఫార్సు చేశారు. 124 మందిని వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి వీళ్ళని చర్యలు తీసుకోవాలన్నారు. దాంట్లో కొంతమంది ఐఏఎస్ మీద కూడా లోతైన విచారణ జరపమని చెప్పారు. చిన్న చిన్న అధికారులు చెప్పారు. నా సూటి ప్రశ్న ఒకటే, పాపం ఈ అధికారులు ఎవరు చెప్తే చేశారు ఇదంతా? వీళ్ళ పైన ఎవరున్నారు? వీళ్ళ పైన పెత్తనం చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? వాళ్ళ మీద చర్యలు సిఫార్సు ఎందుకు చేయలేదు అనేది నా సూటి ప్రశ్న. కాబట్టి ఈ క్రీడా అప్పట్లో ఉన్న మంత్రి, అప్పట్లో వాళ్ళకి సపోర్ట్ చేసిన ఏదైతే క్రీడా ఉన్న చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వీళ్ళ మీద కూడా వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ పాత్ర ఏంటి? వీళ్ళ డైరెక్షన్ లేకుండానే, వీళ్ళు చెప్పకుండానే ఈ 124 మంది ఈ అవినీతి చేశారా అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ మెయిన్ సూత్రధారులను కూడా చర్యలు తీసుకోవాలా? 20 కోట్లు పోతే 10 కోట్లు కాల్ చేసినా దొంగతనమే, 5 కోట్లు కాల్ చేసినా దొంగతనమే. టైం లేదు, కొద్దిగా కోఆపరేట్ చేయండి. దొంగతనం చేసిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలా? మోహన్ రెడ్డి గారు మీకు చాలా టైం ఇచ్చాను. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా ఇంటర్ఫియర్ కాలేదు. మీరు క్రాస్ టాక్ చేస్తూనే ఉన్నారు, అయినా కూడా నేనేం అడ్డుపడదలుచుకోలేదు. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వచ్చారు, మీకు చేసుకోవచ్చు. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఈ రెండే కాదండి, ఒక్క నిమిషం లేదు సార్, టైం ఎక్కువ లేదు, ఒక్క నిమిషం ఆగండి. సో శేఖర్ రెడ్డి గారు, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు చూడటానికే చిన్న, అంటే కంపారిటివ్గా చిన్న స్కామ్లా కనపడుతుంది. ఈ స్కామ్లో రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డే కాదు,